గైస్, వెల్కమ్ టు ద సిటీ అండ్ ఫోర్. నేను ప్రభాకర్ చింతల. ఇవాళ నేను ఒక మంచి ఇన్ఫర్మేషన్ తోటి అయితే నేను మళ్ళీ మేము ముంగటికి వచ్చిన. సో వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మస్తు అంటే మస్తు యూజ్ఫుల్ టిప్. నేను ఇప్పుడు చెప్పాల్సింది కొన్ని మెయిన్ టిప్స్ చెప్తా. దుబాయ్లో జాబ్ సెర్చ్ చేసిన తర్వాత శాలరీ మ్యాటర్లో, మనీ విషయంలో ఎట్లాంటి అయితే అని చెప్పేసి అయితే. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. అట్లనే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ద సిటీ అండ్ ఫోర్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ కూడా చేయండి. సరే, ఇప్పుడు ఫ్రెష్ గ్రాడ్యుయేట్ ఉంటారు కదా, అంటే బీటెక్ ఆర్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు దుబాయ్కి వచ్చి జాబ్ చేయాలని అయితే చూస్తారు. ఫస్ట్ విజిట్ వీసా మీద వస్తారు, జాబ్ వెతుక్కుంటారు. సో జాబ్ వెతుక్కునేటప్పుడు ఏంటంటే కొన్ని శాలరీ గురించి, మెయిన్గా డబ్బుల గురించి కొన్ని ఉంటాయి. అయితే నేను ఆ యూజ్ఫుల్ టిప్స్, అంటే టిప్స్ అని కాదు, మెయిన్ పాయింట్స్ అన్నట్టు అవి మీకు చెప్పాలనుకుంటున్నా. అంటే దుబాయ్ మార్కెట్లో శాలరీ గురించి, మనీ ఎట్లా అని చెప్పేసి, సరేనా? సో దుబాయ్కి వచ్చే ముందు ఫస్ట్ దుబాయ్లో మార్కెట్ ఎట్లా ఉందో తెలుసుకోవాలి. మార్కెట్ అంటే ఇప్పుడు శాలరీ మనం ఇక్కడ ఎంత వస్తుంది, ఇక్కడ ఉండాలంటే సర్వైవ్ అవ్వాలంటే ఎంత శాలరీ రావాలి, మనం సేవింగ్స్ ఎట్లా, ఇండియాకి మనీ పంపడం ఎట్లా, ఇవన్నీ ఉంటాయి కదా. దీనికైతే నేను కొన్ని మీకు యూజ్ఫుల్ టిప్స్ చెప్తాను. అంటే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనుకోండి ఇది వీడియో. అదేంటంటే, ఇప్పుడు చాలామంది విజిట్ వీసా మీద వచ్చి జాబ్ వెతుక్కొని దుబాయ్లో జాబ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇంటర్వ్యూ టైంలోనైతే మనకు కంపెనీ వాళ్ళు సాలరీస్ ఆఫర్ చేస్తారు. అందరు ఎట్లా, ఇప్పుడు ఒక బేసిక్గా 2000, 2500, 3000 అట్లా సాలరీస్ అయితే స్టార్ట్ అవుతాయి ఇక్కడ. సో ఇక్కడ చాలామంది వరకు అయితే రాగానే నీకు మార్కెట్ తెలియదు. అప్పటికే మనము కొన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయిపోతాము, శాలరీ తక్కువ ఉంది, మళ్ళీ చూసుకుందాము అట్లా, అంటే ప్రీవియస్ దానికన్నా ఇది కొంచెం బెటరే కదా అనుకొని అయితే మనం జాబ్ ఓకే అంటాం. ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక 3000 శాలరీ వచ్చింది అనుకో స్టార్టింగ్. ఇప్పుడు దాంట్లో బేసిక్ 3000 అని అంటే మనకి ఇప్పుడు ఇండియా కరెన్సీలోకి వచ్చేసరికి ఎంత అవుతుంది, 70,000 ప్లస్ అట్లా అవుతుంది. మనం జస్ట్ ఇదే క్యాలిక్యులేట్ చేసుకొని అంటే చాలా ఎక్కువనే వస్తాయి కదా అని చెప్పి జాబ్లోనైతే జాయిన్ అయిపోతున్నారు. అప్పుడు జాయిన్ అయిన తర్వాత ఏమవుతుంది, మెల్లిమెల్లిగా నెలలు గడిచే కొద్ది ఏమవుతుంది, ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఇక్కడ కొన్ని ఖర్చులు ఇక్కడ సేవ్ చేసుకొని ఇంటికి పంపించేసరికి కంప్లీట్గా మళ్ళీ ఒక అరౌండ్ 40,000 వరకు అయితే ఇండియాకి సెండ్ చేయగలుగుతున్నారు. మెయిన్గా సెండ్ చేయగలుగుతున్నారు అంత డబ్బులు. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ మార్కెట్ చాలా మందికి తెలియదు. కొంతమందికి ఐడియా ఉండొచ్చు, కానీ మ్యాక్సిమం పీపుల్కి అయితే ఇక్కడ అనేది ఐడియా ఉండదు. అదే ఇప్పుడు కొన్ని మెయిన్గా నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఇండియన్ కంపెనీస్ ఉంటాయి కదా దుబాయ్లో, ఇండియన్ కంపెనీస్కి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు హెచ్ఆర్ కానీ ఆ కంపెనీ వాళ్ళు ఎవరు ఇంటర్వ్యూ తీసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మనకి ఇండియాలో వర్క్ ఎక్స్పీరియన్స్, స్కిల్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ అదే మనకి ఇక్కడ యూజ్ అవుతుంది కదా. వీళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ ఎంత వస్తుంది, ఫర్ సపోజ్ ఒక డ్రైవర్ జాబ్ తీసుకోండి, ఇండియాలో ఎంత వస్తుంది, బేసిక్ శాలరీని పట్టుకున్నా కూడా ఒక 20, 25, 30 అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు ఆ రేంజ్లో శాలరీ అనుకోండి, ఓకేనా. ఇప్పుడు దుబాయ్కి వచ్చేసరికి ఏమవుతుందంటే, ఇండియాలో ఉన్న శాలరీకి కొంచెం అంటే కొంచెం ఎక్కువ చేసి శాలరీ మీకు ఇంత ఇస్తాము అని చెప్తున్నారు. లాజికల్గా మనం ఏం మాట్లాడతాము, నాకు ఇంత స్కిల్స్ ఉన్నాయి, దుబాయ్ మార్కెట్ వైజ్గా అయితే నాకు శాలరీ ఇంత రావాలి కదా అనుకుంటారు. కానీ వీళ్ళు ఏమంటారు, ఇంకా అట్లా ఇట్లా ఏదో ఒకటి చెప్తారు. మీకు ఇప్పుడు యూఏలో అంటే దుబాయ్లో ఎక్స్పీరియన్స్ లేదు, ఇండియా నుంచి వచ్చారు అంటే దుబాయ్కి మీరు ఫ్రెషరే కదా, మీకు ఇండియన్ స్కిల్స్ ఉన్నాయి, మీకు ఇండియాలోనైతే ఇంత రాదు కదా, మేము ఇక్కడ ఇంకా నీకు ఎక్కువనే ఇస్తున్నాం కదా అన్నట్టు అంటారు. ఇక మనకు అప్పటికే నెత్తిలా కొన్ని టెన్షన్స్, జాబ్ రాలేదు కదా ఇప్పటి వరకు, ఇది వచ్చి చేసుకుంటూ అయిపోతుంది కదా అన్నట్టు మనం కాంప్రమైజ్ అయిపోయి జాబ్ చేస్తాం. ఇప్పుడు ఇది ఏమవుతుంది, మెయిన్గా ఇండియన్ కంపెనీస్ అయితే ఇట్లా చేస్తున్నాయి. ఇండియా మార్కెట్ని తీసుకొచ్చి దుబాయ్లో వర్క్ చేస్తున్న వాళ్ళ మీద ఏదో కొంచెం ఇచ్చి, మీకు ఇక్కడనైతే ఇంత రావు కదా అని అంటే చాలామంది ఆలోచిస్తారు. అదే కదా, అవును మనకు అక్కడైతే ఇట్లా ఉంటుంది కదా, ఏదో మనం డబ్బు కోసం వచ్చినా కదా, మనకి ఎందుకు అన్నట్టు జాయిన్ అయిపోతున్నారు జాబ్స్లో. అట్లా ఆడుకోగానే ఏమవుతుంది, ఇప్పుడు ప్రతి కంపెనీ అకామిడేషన్ అయితే ఇస్తుంది, ట్రాన్స్పోర్ట్ కొన్ని కంపెనీస్ ఇస్తాయి, కొన్ని కంపెనీస్ ఇవ్వవు. ఇంకా ఫుడ్ కూడా అంతే, కంపెనీస్ కొన్ని ఇస్తాయి, ఇవ్వయి. అప్పుడు ఓన్లీ నువ్వు రూమ్లో ఉండి ట్రాన్స్పోర్ట్కి ఫుడ్ కంటే ఎంత అవుతుంది ఖర్చు, సేమ్ ఇక్కడ అటు ఇటుగా అంటే ఫుడ్కి మ్యాక్సిమం ఖర్చు పెట్టుకున్న 400-500 దిరం అవుతుంది. ట్రాన్స్పోర్ట్కి ఖచ్చితంగా 350, 400 దిరమ్స్ వస్తుంది. అంటే 1000 దిరమ్స్ ఇక్కడ అయిపోతున్నాయి. ఇప్పుడు నువ్వు 3000 బేసిక్ శాలరీ పట్టుకున్నా 1000 ఇక్కడ అయిపోతున్నాయి, నీకు ఇంకెంత మిగులుతున్నాయి, 2000 దిరమ్స్ మిగులుతున్నాయి. ఇప్పుడు దాంట్లో నువ్వు కొన్ని ఎమర్జెన్సీకి దేనికో సైడ్కి పెట్టుకుంటాము, మిగిలిన ఇంటికి పంపించేసరికి ఎంత అవుతుంది, 30,000 అంతే అవుతుంది. అదే ఇప్పుడున్న చాలా మంది చేస్తున్న బిగ్గెస్ట్ మిస్టేక్. దుబాయ్లో చాలా జాబ్స్ రావడానికి ఇది ఒక వన్ ఆఫ్ ద రీజన్. అదేంటంటే క్లియర్గా చెప్తాను. ఇప్పుడు
ఇండియా నుంచి మనం దుబాయ్కి వచ్చి జాబ్ వెతుక్కుంటాము. ఇక ఇట్లా కాంప్రమైజ్ అయ్యో ఏదో ఒకటి వచ్చో మనకి జాబ్స్ ఇప్పటివరకు రాలే కదా, ఇది వచ్చింది చేసుకుందాం అని చెప్పి చాలామంది అయితే జాయిన్ అయిపోతున్నారు. వీళ్ళకి ఒక కాంట్రాక్ట్ కంప్లీట్ అయ్యేలోపు రియలైజ్ అయిపోతున్నారు, ఇప్పుడు ఇదేదో పని చేస్తే ఇంటి దగ్గరనే మనకు వస్తాయి కదా, అంటే ఇండియాలోనే వస్తాయి కదా, దానికోసం ఇక్కడ వరకు వచ్చుడు ఏంటంటే రియలైజ్ అయిపోయి చాలామంది వెళ్ళిపోతారు. సో అప్పుడు ఈ జాబ్స్ ఇంకొక వాళ్ళకి ఇస్తారు. అట్లనే నేనేం చెప్పాలనుకున్నా అంటే, ఇప్పుడు ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ ఉంటారు కదా, ఇప్పుడు సపోజ్ ఇంజనీర్ చేసిన వాళ్ళు, అంటే బీటెక్ డిగ్రీ చేసిన వాళ్ళకి మీకు మంచి స్కిల్స్ ఏమైనా ఉంటే తక్కువ శాలరీ దగ్గర కాకుండా కొంచెం ఎక్కువ శాలరీ వచ్చేటట్టు ట్రై చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ చాలా వరకు టూ ఇయర్సే కాంట్రాక్ట్ ఉంటుంది. 2 ఇయర్స్ కాంట్రాక్ట్ అంటే వాళ్ళు నీకు శాలరీ ఇండియాలో ఇప్పుడు నీకు వర్క్ చూసి నెక్స్ట్ మంత్ ఇస్తా, రెండో మంత్ ఇస్తా, మూడో మంత్ ఇస్తా అంటారు కదా, అట్లుండదు ఇక్కడ. ఇక్కడ ఏముంటుంది, 6 months అయితే అబ్జర్వేషన్ పీరియడ్ ఉంటుంది. ఆ 6 months పీరియడ్ వరకు నీ స్కిల్స్ అనేది చూస్తారు. పెంచితే మా అంటే ఒక 500 దినం కంటే ఎక్కువ అస్సలు పెంచరు, మ్యాక్సిమం అది మ్యాక్సిమం అంత పెంచుతారు. ఇప్పుడు నువ్వు 1 year చేస్తావు, సెకండ్ ఇయర్కి అంటే రెండో సంవత్సరంలో కూడా కంప్లీట్ అయ్యేలోపు వచ్చే వరకు కూడా నీకు శాలరీ పెరగదు. శాలరీ స్టార్టింగ్ ఎంత ఉందో అంతే ఇస్తారు, మా అంటే ఒక 500 పెరుగుతుంది. సో అట్లా పెరిగినప్పుడు ఏమవుతుంది, సేమ్ మనం ఇప్పుడు నేను చెప్పిన కదా, ఇక్కడ వేసేది ఏదో ఇండియాలోనే ఇస్తే నాకు ఇన్ని డబ్బులు వస్తాయి కదా అనుకొని అయితే జాయిన్ అయిపోతున్నాను. అట్లా కాకుండా మీకు మంచి స్కిల్స్ పెట్టుకొని కొంచెం ఎక్కువ శాలరీ వచ్చే జాబ్స్కి ట్రై చేయండి. ఇంకోటి ఏంటంటే, మెయిన్గా ఇండియన్ కంపెనీస్ ఎవరిని వస్తే ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీ స్కిల్స్ దాన్ని బట్టి డిఫైన్ చేయాలి. ఇప్పుడు అదే వేరే ఇంటర్నేషనల్ కంపెనీ అయితే దుబాయ్ మార్కెట్కి తగ్గట్టే శాలరీ ఇస్తుంది. కానీ ఇండియన్ కంపెనీస్ అయితే నేను చూసిన వరకు చాలామంది నాతో కూడా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు అదే అన్నారు, మీకు ఇండియాలో అయితే ఇంత వస్తుంది కదా, మేము ఇంకా మీకు కొంచెం ఎక్కువనే ఇస్తున్నాం కదా అనుకుంటున్నారు. కానీ అది దుబాయ్ మార్కెట్కి తక్కువ శాలరీ. ఇంకోటి, నేను 2021లో నా పొజిషన్లో నేను మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో జాయిన్ అయినా. అప్పుడు నాకు బేసిక్ శాలరీ ఒకటి చెప్పారు, ఒక ఫిగర్ చెప్తారు, ఇప్పుడు ఈ బేసిక్ శాలరీకి మేము మీకు ఇప్పుడు ఇస్తాము, నీ స్కిల్స్ చూసి 6 months తర్వాత శాలరీ ఇంక్రిమెంట్ చేస్తాము అని చెప్పారు. అయితే నేను ఆ కంపెనీలో జాయిన్ అయినాక తెలుసుకుంది ఏంటంటే, 2019లో జాయిన్ అయిన వాళ్ళకి కూడా సేమ్ బేసిక్ శాలరీ ఇచ్చారు. ఇప్పుడు 2024లో సేమ్ అదే పొజిషన్లో జాబ్ వచ్చే వాళ్ళకి కూడా నాకు బేసిక్ శాలరీ ఎంత ఇచ్చారో అంత ఇస్తున్నారు. అంటే ఇప్పుడు 2019 నుంచి 24 వరకు పట్టుకున్నా కూడా 5 years అవుతుంది. 5 yearsలో కూడా మీరు చూస్తున్నట్టయితే సేమ్ 19లో ఇది ఇచ్చారు, 21లో అదే ఇచ్చారు, 23లో కూడా అదే శాలరీ ఇస్తారు, బేసిక్ శాలరీ. ఇందుకే ఇప్పుడు ఎవరైనా కాంప్రమైజ్ అయిపోయి మనం డబ్బుల కోసమే వస్తున్నాం కదా అన్న ఒక్కటే పాయింట్లో మనం స్ట్రక్ అయిపోతున్నాం ఇక్కడ. అట్లా అని చెప్పి ఇంకెంత వస్తా అంత చేసుకుంటున్నాం అని చెప్పేసి రియలైజ్ అయిపోతున్నారు. 2 years తర్వాత మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోయేసరికి జాబ్స్ అనేటివి వేరే ఉంటాయి. అదే అట్లా కాకుండా మీరు ఇంకా స్కిల్స్ మీకు మస్తు మంచిగా ఇంప్రూవ్ ఉన్నట్టయితే మంచి జాబ్స్కి ట్రై చేయండి. తక్కువ శాలరీ గురించి కాకుండా దుబాయ్ మార్కెట్కి తగ్గట్టు మీరు శాలరీ అయితే ఎక్స్పెక్ట్ చేయండి. ఇదంతా కూడా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు 10th చదువుకున్న వాళ్ళకైతే వాళ్ళు ఎక్కువ పెద్ద జాబ్స్ అయితే ప్రిఫర్ చేయరు. ఎందుకంటే వాళ్ళకి స్కిల్స్ లేబర్ లెవెల్లోనే ఉంటాయి కాబట్టి లేబర్ వర్క్ చేయాలని ఉంటుంది. వాళ్ళ ఏజెంట్స్ నుంచి వచ్చేస్తారు కాబట్టి ఏమి ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, బీటెక్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు బీటెక్ చేసిన వాళ్ళకు కూడా కొంచెం ఏమైనా స్కిల్స్ ఉంటే కస్టమర్ సపోర్ట్ కానీ మేనేజ్మెంట్ సైడ్ కానీ వెళ్ళిపోతారు, అకౌంటెంట్ లాగా అట్లుంటే. ఇంకా మిగతా వాళ్ళు ఏవైతే మీడియం రేంజ్ జాబ్స్ ఉంటాయో, స్పెషల్గా మీడియం రేంజ్ జాబ్ వాళ్ళకి నేను చెప్తున్నా, అది శాలరీలలో అయితే కాంప్రమైజ్ అవ్వకుండా మీ స్కిల్స్కి తగ్గట్టు దుబాయ్ మార్కెట్కి తగ్గట్టు అయితే ఎక్స్పెక్ట్ చేయండి. అంతే, అడగండి. చాలా అంటే చాలా మిస్టేక్ ఇదే, చాలా రోజుల తర్వాత మనకు రియలైజ్ అవుతున్నాం మనం, అది అక్కడున్నా కూడా ఇంత డబ్బులు వస్తున్నాయి కదా అన్న ఒక పాయింట్ తోటి. అందుకే మీరు జాబ్స్కి అప్లై చేస్తున్నప్పుడైతే ఖచ్చితంగా కొంచెం ఆలోచించి శాలరీ, మీ వర్క్ స్కిల్ దుబాయ్ మార్కెట్ని బట్టే ఖచ్చితంగా జాబ్కి అయితే ఓకే చెప్పండి. ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్స్ తీసుకుంటే అది హై ప్రొఫైల్ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి తెలుసు మార్కెట్ ఏంటి, మార్కెట్ ఒకవేళ లేకపోయినా శాలరీ ఎంతవరకు రాగలుగుతుంది అని చెప్పి. అది అట్లా. ఇప్పుడు లో లెవెల్ జాబ్స్ అంటే లేబర్ జాబ్స్ అయితే వాళ్ళకి ఎట్లాగో తక్కువనే ఉంటుంది, వాళ్ళకి ఫుడ్ అకామిడేషన్ అన్నీ ఇస్తారు కాబట్టి అది మనం కన్సిడర్ చేయద్దు. ఇప్పుడు మెయిన్గా మీడియం రేంజ్ జాబ్స్ ఉంటాయి, ఇప్పుడు డిగ్రీ చేసిన వాళ్ళు కానీ బీటెక్ చేసిన వాళ్ళు కానీ కంపెనీస్లో ఇట్లాంటివి ఉంటాయి కదా, సో వాళ్ళకైతే ఖచ్చితంగా ఇది ప్రాబ్లం అవుతుంది. అందుకే మనకి డబ్బుల కోసమే రావాలనుకోని, ఒకవేళ మీకు స్కిల్ సరే ఎక్స్పీరియన్స్ ఇక్కడికి వచ్చినాక దుబాయ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా అని పని చేసుకుంటాం అనుకుంటే సరే, ఫస్ట్ ఒక కాంట్రాక్ట్ కంప్లీట్ చేసుకోండి. సెకండ్ కాంట్రాక్ట్కి వెళ్ళే ముందు జాబ్స్ కోసం అయితే మీరు ఖచ్చితంగా కాంప్రమైజ్ అవ్వకుండా ఈ శాలరీ మ్యాటర్ అయితే పక్కా చూసుకోండి. ఎందుకంటే చాలా అంటే చాలామంది ఇప్పుడు అదే చేస్తుంది, దుబాయ్లో ఎవరు ఉండట్లేదు.
అంతే వస్తుంది కదా, ఇండియాలో కూడా ఇప్పుడు మార్కెట్ పెరుగుతుంది కదా అన్న ఒక మాటతోటి అయితే ఇక్కడ జాబ్స్ చేయకుండా వెళ్ళిపోతుంది కదా. సో మెయిన్గానైతే నీకు ఇది చెప్తున్నాను. అంతే, మార్కెట్ తెలుసుకోండి ఫస్ట్, వచ్చి మీ వర్క్ తగ్గట్టు సాలరీ వెతుక్కోండి. ఇదైతే నేను మీకు యూజ్ అవుతుందని చెప్తున్నా, అనుకుంటున్నా. కొంతమందికైనా యూజ్ అవ్వచ్చు దుబాయ్ మార్కెట్ గురించి ఇట్లా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. నేను నెక్స్ట్ ఇంకొక మంచి ఇన్ఫర్మేషన్తో నేను మళ్ళీ ముంగట్కి వస్తాను. సో ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి, అన్ని ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ ఉన్నాయి నా ఛానల్లో మెయిన్గా. ఇంకా ఫర్దర్గా కూడా మంచి మంచి వీడియోస్ వస్తాయి జాబ్స్కి సంబంధించి. ఇట్లానే అన్ని ఏది ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ ఉన్నా నేను ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనా? థ్యాంక్ యూ అండ్ బాయ్.